హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేను చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 7-8 ఎండుమిర్చి మీకు కారానికి తగినన్ని వేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, వేసి ఫ్రై చేసుకుందాం. వీటితో పాటు కొంచెం కరివేపాకు. చూడండి, ఆనియన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎండుమిర్చి గ్రైండ్ చేసుకుందాం. ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం తెల్లగడ్డ, వాటర్ ఏమి వేసుకోకుండానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒలిచి పెట్టుకున్నాం కదా గోరుచిక్కులు, వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరుచిక్కుల్ని మగ్గనిద్దాం. గోరుచిక్కులు చక్కగా ఫ్రై అయ్యాయి కదా, ఇది మూత పెట్టకుండా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, అది వేసుకుందాం. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు వేగనిద్దాం. చూడండి, ఉల్లికారం అనేది గోరుచిక్కుడుకాయలకు చక్కగా పట్టింది కదా. అంతే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, గోరుచిక్కుడుకాయ ఉల్లికారం వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.